రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరామ్ రాజా కాళోజీ. కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాలన్నగా సుపరిచితులు. అతను తెలంగాణ ప్రజల ప్రతి ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతాడు. అతను రాజకీయ సాంఘిక చైతన్యాల సమూహారం, కవిత్వం రాసిన ప్రజాకవి, హక్కులడిగిన ప్రజల మనిషి, ఉద్యమం నడిపిన ప్రజావాది, మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి కాళోజీ. పుట్టుక చావులు కాకుండా బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజీ. నిజాం దమన స్థితికి, నిరంకుశత్వానికి, అరాచ పాలనకు వ్యతిరేకంగా అతను తన కలం ఎత్తాడు. అతను స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు. అతను 1922లో భారతదేశ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ పొందాడు. తెలంగాణ ఉద్యమకారుడు. అతని జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా చేసి గౌరవించింది. వరంగల్లో నెలకొన్న వైద్య విద్యాలయానికి అతని పేరు పెట్టబడింది. తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అని సగౌరవంగా ప్రకటించే ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు. అతను 1914 సెప్టెంబర్ 9న కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని రట్టిహల్లి గ్రామంలో జన్మించాడు. అతని తల్లి రమాబాయమ్మ కన్నడిగుల ఆడపడుచు, తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రుడు. కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచాడు. రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో కాళోజీ తిట్ట. నా గొడవ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మోహాటంగా, నిక్కచ్చిగా, కటవుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తింపగడించాడు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం అతని గేయాల్లో రూపుగడతాయి. బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరపడింది. ప్రాథమిక విద్యానంతరం హైదరాబాద్ పాత బస్తీలోని చౌమహల్ న్యాయ పాఠశాలలో కొంతకాలం చదివిన కాళోజీ అటు తర్వాత సిటీ కాలేజీలోను, హనుమకొండలోని కాలేజియేట్ ఉన్నంతకాలంలోనూ చదువు కొనసాగించి మెట్రికులేషన్ పూర్తి చేశాడు. 1939లో హైదరాబాదులో హైకోర్టుకు అనుబంధంగా ఉన్న న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1930 నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొనేవాడు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలనేది కాళోజీ ఆకాంక్ష. సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలు శిక్ష అనుభవించాడు. నిజామాంధ్ర మహాసభ, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్తో కాళోజీ అనుబంధం విడదీరాయనిది. 1940లో రుక్మిణీబాయితో వివాహం జరిగింది. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి గారు, జమలాపురం కేశవరావు గారు, బురుగుల రామకృష్ణారావు గారు, పివి నరసింహారావు గారు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. విద్యార్థి దశలోనూ నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లో గణపతి ఉత్సవాలను నిర్వహించాడు. తెలంగాణలో అక్షర జ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకరు. రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945లో పరిషత్ ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్య సాహసాలను అతని అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు అతనుకు నగర బహిష్కరణ శిక్ష విధించారు. స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు బహిష్కరణకు గురి అయినప్పుడు వారిని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర అనన్యం. 1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1958లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసన మండలికి ఎన్నికయ్యాడు. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు అంటూ సామాన్యుడే నా దేవుడు అని ప్రకటించిన కాళోజీ 2002 నవంబర్ 13న తుది శ్వాస విడిచాడు. అతని మరణాంతం అతను పార్థివ శరీరాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు అందజేశారు. కాళోజీ జన్మించిన 5-6 నెలలకే రమాబాయమ్మ చనిపోవడంతో అన్నే అమ్మగా మారి తమ్ముడు కాళోజీని పెంచి పెద్ద చేశాడు. కాళోజీ రామేశ్వరరావు అతను అన్న ఉర్దూ కవి. తమ్ముడి కన్నా అన్న 6 సంవత్సరాలు పెద్ద. కాళోజీ రామేశ్వరరావు షాద్ పేరుతో ఉర్దూ కవిత్వం రాశాడు. తమ్ముడు హైపర్ యాక్టివ్ తనం వల్ల అతని ప్రతిభ వెనకబడిపోయినా వాళ్ళిద్దరూ అన్యోన్యంగా బతికారు. న్యాయశాస్త్రం చదివి ఉండి కాళోజీ ఏనాడు రూపాయి సంపాదించకపోయినా అతను ఇల్లు గడుపుతూ వచ్చాడు.
ఒక విధంగా తండ్రి తర్వాత తండ్రిలా సాక్కుంటూ వచ్చాడు. 1996లో రామేశ్వరరావు చనిపోయినప్పుడు నేను నా 6వ ఏట మా అన్న భుజాల మీదకి ఎక్కాను. అతను మరించేదాకా దిగలేదు. నేను అతని భుజాల మీదకి ఎక్కడం గొప్ప కాదు, 70 ఏళ్ల వరకు అతను నన్ను దిచ్చకుండా ఉండడం గొప్ప అన్నాడు. రాజకీయ జీవితం. అతను ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా 1958 నుండి 1960 వరకు పనిచేశారు. 2 ఏళ్లు ఏ పార్టీకి చెందిన స్వతంత్ర సభ్యుడిగా ఉన్నాడు. అతను ఆంధ్ర సారస్వత పరిషత్ వ్యవస్థాపక సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో సభ్యుడు. అతను తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షునిగాను 1957-61 కాలంలో గ్లోసరీ కమిటీ సభ్యునిగాను ఉన్నారు. 1977లో సత్తుపల్లి ఖమ్మం జిల్లా నుండి స్వతంత్ర అభ్యర్థిగా నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై పోటీ చేశాడు, కానీ ఓడిపోయాడు. ఇతనికి 1992లో పద్మవిభూషణ్ అవార్డు, 1972లో తామపత్ర పురస్కారం, 1968లో జీవనగీత రచనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే అనువాద పురస్కారం, బురుగుల రామకృష్ణారావు మెమోరియల్ మొదటి పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే 1981లో సత్కారం, ప్రజాకవి బిరుదు, ఆంధ్రప్రదేశ్లో అనేక సాహిత్య సంఘాలచే సన్మానాలు, గాడిచర్ల ఫౌండేషన్, రామినేని ఫౌండేషన్ అవార్డ్స్, కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్ 1992లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. 1996లో సహృదయ సాహితీ విశాఖ వారి గురజాడ అవార్డు, 1996లో కళాసాగర్ మద్రాసు వారి విశిష్ట పురస్కారం. తెలంగాణ నిజాం నవాబులు నెలకొన్న ఇబ్బందికర పరిస్థితులను సాహసికంగా ఎదురిచ్చాడు. ఆర్య సమాజ సభలు, ఊరేగింపులు, కాంగ్రెస్ కమ్యూనిస్టుల కార్యకలాపాలు, రచయితల సభలు అన్నీ కాళోజీ భాగం పంచినవే. సహయువకులను చైతన్యవంతుల్ని చేశాడు. గాంధీ అహింస మార్గాన్ని శిరసా వహించిన అవసరాన్ని బట్టి ప్రతిహింసను కూడా ఆహ్వానించాడు. నిజాం వ్యతిరేకంగా తీవ్ర స్వరంతో కవితలు రాసిండు. నిజాం దుష్పత్తులను తన సహజ శైలితో తుర్పురటబట్టిండు. నిజాం ఆగ్రహించి కాళోజీకి వరంగల్ నగర బహిష్కరణగా విధించాడు. కాళోజీ మరింత తీవ్రంగా అంకిత భావంతో అక్షరం సంధించిండు. 1939లా 1943లా 2 సార్లు జైలుకు పోవాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు పాములపర్తి సదాశివరావుతో కలిసి తెలంగాణ ప్రత్యేక సంచిక వెలువరించాడు. విశాలాంధ్ర కావాలని అన్నాడు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ప్రత్యేక తెలంగాణ కావాలని అన్నాడు. ఆంధ్ర జనసంఘం, ఆంధ్ర సారస్వత పరిషత్, ఆంధ్ర మహాసభ, తెలంగాణ రచయితల సంఘం సంస్థల నిర్మాణంలో కాళోజీ భాగం ఉంది. పివి నరసింహారావు లాంటి ఎందరికో అతను సాహిత్యం, రాజకీయ మార్గాల్లో మార్గదర్శనం చేశాడు. విశాలాంధ్ర సమస్యలు గమనించి అతను 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కలిశాడు. అన్ని సందర్భాలల్లో అసలు సిసలైన తెలంగాణవాదిగా జీవించాడు. ఎవని వాడుక భాష వాడు రాయలే, ఇట్లా రాస్తే అవతలోనికి తెలుస్తుంది అన్ని ముందరినే మనం అనుకున్నాం, మనం తక్కువ చేసుకున్నట్లే. ఈ బానిస భావన పోవాలి. నేను ఎన్నోసార్లు చెప్పిన భాష 2 తీర్లు, ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకుబడుల భాష కావాలి కాళోజీ అన్నాడు. తెలుగు బిడ్డవరూరి తెలుగు మాట్లాడటకు సంకోచించి ఎందుకు సంగతమేమిటిరా, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంతు సకలించు ఆంధ్రుడా చావకేటికిరా అన్నది కాళోజీ యొక్క విషయం. అదేవిధంగా కాళోజీ నిఖిలాంధ్ర కవి, అందులో ఎట్టి సందేహం లేదు. అతను తెలంగాణకు అంచులు గోడలుగా అడ్డు నిలువు జాలవు. అతను తన ఖండకావ్య సంపుటానికి నాగూఢం అని పేరు పెట్టాడు. అదే కవి ప్రతిభ, అదే కవి చెప్పదలిచిందిను. ఇది కవి గొడవగా అనిపించినప్పటికీ చదివిన వారికి ఇది తమ గోడుగా అర్థమవుతుంది. ఇది విశాల జగత్తు ప్రజలందరి గొడవ. ఒక సిరాచుక్క లక్ష మొదలకు కదలిక కాళోజీ నారాయణరావు. పుట్టుకనిది, చావునిది, బతుకంతా దేశానిది. జయప్రకాష్ నారాయణ మరణించినప్పుడు కాళోజీ నారాయణరావు గారు చెప్పినటువంటి మాట. ఇదే విధంగా నా ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్.